స్థానాలు గెలుచుకుంటాము, దాని ప్రకారం ముందుకెళ్లాలని చెప్పి క్యాడర్కి చెప్తూ ముందుకెళ్ళున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలు చాలా తక్కువ సమయంలోనే వస్తున్నాయి. దానికి తోడు మీరు అధికారంలో వచ్చినారు కాబట్టి మీరు ఇచ్చిన హామీలు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ విధంగా? ఇప్పుడు అవునన్నా కాదన్నా ఒక విషయం మాత్రం వాస్తవం మేడం ఏంటంటే ప్రజల విశ్వాసం, ప్రజల నమ్మకం అనేది ఫైనల్ అది. కాబట్టి గతము అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలు అంటే బీజేపీ పైన కానీ, బీఆర్ఎస్ పైన కానీ, కాంగ్రెస్ పార్టీల పైన ఆలోచన చేశారు. ఆలోచన చేసి నిజంగా బీజేపీ ఎవరి వైపు నిలబడ్డది అంటే పోరాటంలో ఉందా, లేకపోతే బీఆర్ఎస్ తో గత ప్రభుత్వంలో కలిసిపోయిందా అనేది ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు. అయితే ఇప్పటి కూడా ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ వైపు ఆలోచన చేసి కాంగ్రెస్ వైపు పార్టీ కొట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ నిజంగానే ప్రజల వైపు నిలబడుతుంది అనే నమ్మకాన్ని మేము కల్పించినాం. ఖచ్చితంగా ప్రజలు కూడా అటువైపు ఆలోచన చేశారు కాబట్టి ఈ రోజు మనం మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురాగలిగారు ప్రజలు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము 6 గ్యారెంటీస్ కాదు, ఇంతకుముందు చెప్పినాం 6 గ్యారెంటీస్ తో పాటు ఖచ్చితంగా మిగతా సమస్యలన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ప్రజలకు పాలనకు దూరమైనటువంటి ప్రజలందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వీళ్ళను నిజంగా ఆత్మగౌరవం కావచ్చు, అదేవిధంగా స్వేచ్ఛ కావచ్చు, రకరకాల పద్ధతిలో ఉన్నటువంటి ఏదైతే ఆనాడు అంటే ప్రజాస్వామ్యానికి దూరమైనటువంటి వర్గాలన్నింటిని కూడా ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈడ ఒక విషయం మాత్రం వాస్తవం మేడం ఏంటంటే ప్రజలు కానీ ఈ రోజు బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా మధ్యతరగతి బుద్ధిజీవులు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇప్పుడే వచ్చిందనంత ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వానికి బీజేపీ ఎట్లా అండర్స్టాండింగ్ తో వెళ్ళింది, ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటికైనా కూడా బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది? ఎన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా మేడం మేమేమనుకుంటున్నాం అంటే ఒక 2 స్థానాలు తప్ప మిగతా అన్ని కూడా మేము కైవసం చేసుకుంటామనే ఆ యొక్క కాన్ఫిడెన్స్ మా లోపల ఉంది. ఎందుకంటే ఈ రోజు అంటే ఎంఐఎం పార్టీ, ఒక బీజేపీ అంటే సికింద్రాబాద్ లేకపోతే హైదరాబాద్ ఈ 2 స్థానాలు తప్ప మిగతా అన్నింటినీ కైవసం చేసుకుంటాం. ఇక బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు మేడం, ఇంకా ప్రజలకు దూరం అయిపోతుంది. అంటే భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ బీజేపీనే చూస్తారు. ఇంకా అంటే నేను ఏమంటున్నా బీజేపీ కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అవునన్నా కాదన్నా కూడా గతంలో ఇంతకుముందు రామకృష్ణ గారు ఒక విషయం చెప్పారు. ప్లీజ్ అన్న దేవేందర్ అన్న ఒక్క నిమిషం అన్నా ఏమంటారు, ఆ రెండింటి మీద కూడా గట్టి ఫోకస్ పెట్టండి అంటున్నా. ఖచ్చితంగా ఫోకస్ ఎందుకు పెట్టాం అంటే నేనేమంటున్నా అంటే ఇంతకుముందు రామకృష్ణ గారు కూడా అద్భుతంగా చెప్పారు. ఏంటంటే నిజంగా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయత, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం కూడా గతంలో ఈ ఎవరైతే అంటే బండి సంజయ్ ముందు గాని తర్వాత బండి సంజయ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు అన్నింటినీ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ఒక అంటే ఇక్కడ చెప్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగించడం కూడా పార్టీ ఓటమికి కారణం కావచ్చు, మేము అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడానికి మెయిన్ రీజన్ అవ్వచ్చు అని. సో అది కాంగ్రెస్ గెలుపుకి డెఫినెట్ గా మేము ఏమంటున్నామంటే అంటే తెలంగాణ రాజకీయాలలో ఇద్దరు మేడం, ఒకరు రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. అవునా కాదు? ఇది వాస్తవం. అంటే పోరాట రూపం అనేది ప్రజలు అంటే హక్కులు చేర్చుకుంటారు మేడం, ఇది వాస్తవం. కాబట్టి మేము కూడా ఏమంటున్నామంటే ఇప్పటికైనా కూడా బీజేపీ ఎవరి వైపు నిలబడాలి, గతంలో జరిగినటువంటి అక్రమాల అన్నిటిపైన, అవినీతి పైన కూడా కొంచెం స్పష్టతతో ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు మోదీ దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి అక్రమాలు గాని, అవినీతి పైన గాని మనం ఒక స్పష్టతకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని మీద ఆలోచన చేయండి అని రిప్రజెంట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా అటువైపు ఆలోచన చేస్తే ప్రజలు మళ్ళా ముందుకు నడిపిస్తారు. కాబట్టి మేమేమంటున్నామంటే మేము ఈ రోజు అధికారంలో రావడానికి ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క దృక్పథమే ఫైనల్. కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు మా వైపు నిలబడతారు అనేది విశ్వాసము, బలమైనటువంటి నమ్మకం మాకు. బీజేపీ నాయకుల మధ్య వస్తున్నటువంటి విభేదాలకు సంబంధించి మీరేమంటారు? అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు దేవేందర్ గారు అన్నట్టు ఏంటంటే
ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి పార్టీలో కూడా సమస్యలు అనేవి ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు. కానీ ఈ రోజు నేను అదే అంటున్నా, మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఏం ఆలోచన చేస్తున్నాం అంటే బీజేపీ లోపల ఉన్నటువంటి అంటే చాలా మంది కూడా అంటే క్రమశిక్షణ వెనుక, బీజేపీకి క్రమశిక్షణ వెనుక ఒక బలవంతమైనటువంటి ఒక ఆలోచన విధానం, బలవంతమైనటువంటి ఒక ఒత్తిడి అనేది ఉంటది. అంటే ఎక్కడైనా అదే కాంగ్రెస్ పార్టీలో ఏ స్వేచ్ఛ నువ్వు ఏమైనా మాట్లాడొచ్చు, డెమోక్రసీ. అంటే కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు తేడా ఏంటంటే అది బీజేపీ కూడా వర్తిస్తుంది. ఇంకా స్వేచ్ఛకి కూడా మీ అగ్రనాయకత్వం నుంచి రావడము, మాట్లాడడము ఇవన్నీ చూస్తున్నాము. ఆ తర్వాత మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు నుంచి తొలగించి సఖ్యత దిశగా ముందుకెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఐ యామ్ రైట్? ఎప్పుడైనా కూడా మేడం అంటే నాయకుల మధ్యలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలు పట్టించుకోరు మేడం. అంటే వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి కాంగ్రెస్ మొదటి నుంచి ఇప్పుడు కొత్త కాదు. అంటే గతంలో ఎన్నోసార్లు రకరకాలుగా మా నాయకులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడారు, అయినా కానీ ప్రజలు పట్టించుకున్నారా? ఎప్పుడైనా కూడా ఇవన్నీ మీ పార్టీకి మాణిక్రావు ఠాక్రే వచ్చిన తర్వాత రాకముందు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరి ఉండేది, వాస్తవమా కాదా? వచ్చిన తర్వాత ఠాక్రే వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు మారాయి. బయటకు వచ్చి బహిరంగంగా ఇప్పుడైతే అమిత్ షా చెప్పున్నారో, దేవేంద్ర గారు ఖండించినప్పటికీ కూడా ఇప్పుడు అమిత్ షా ఏ విధంగా చెప్పున్నారో సేమ్ ఠాక్రే కూడా ఆ విధంగా చెప్పిన తర్వాతే సఖ్యతగా ముందుకెళ్ళండి. బహిరంగంగా వచ్చి విమర్శలు చేసుకుంటే రాహుల్ గాంధీ నోటి నుంచి కూడా వినున్నాం మనం రైతు డిక్లరేషన్ సమయంలో. అంటే అదే మేడం నేను ఏమంటున్నానంటే అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరికైనా బీఆర్ఎస్ అయినా కూడా ఏంటంటే ఎవరైనా కూడా ప్రభుత్వంలో రాకముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వ్యత్యాసం ఉంటుంది. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ అయినా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలనే ఒక దృక్పథము, బలమైనటువంటి ఆలోచన ముందుకెళ్తుంది. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా అమిత్ షా గారు చెప్పినా లేకపోతే ప్రధానమంత్రి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా చిన్న చిన్న ఇంటర్నల్ సమస్యలు, ఇంటర్నల్ వ్యవహారము, భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు బీజేపీ అనేది అంటే దృక్పథం అంటే పార్టీ లైన్ ఎట్లుండాలనేది ప్రజలు చూస్తాం. వాళ్ళ సమస్యలు అంటే వ్యక్తిగత సమస్యలతో కానీ లేకపోతే రకరకాల కారణాలతోటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి, అది బయటకు వస్తుంటాయి, ఇంటర్నల్ ఉంటాయి. కానీ లైన్ మన పార్టీ లైన్ కానీ లేకపోతే మన ప్రజల పట్ల మనం ఎంత చిత్తశుద్ధితో ఉన్నాం, మన పోరాటం ఎట్లా ఉన్నది మాత్రమే ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే అది బీజేపీ అయినా బీజేపీదా మనం ప్రజల్లో ఏమాత్రం ఎఫెక్ట్ చూపించమంటారు. ఓకే, ఎస్ నరేష్ గారు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత, సింగరేణి ఎన్నికల తర్వాత కూడా ఆ ఫలితాల తర్వాత కూడా ఇప్పుడు మెయిన్ గా ఫోకస్ పెట్టింది పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. ఎందుకంటే ఈసారి మా బలం కనిపిస్తోంది, కేంద్రంలో పార్టీ గెలవడానికి బీఆర్ఎస్ యొక్క సపోర్ట్ ఉంటేనే కానీ గెలవదు అనేది మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి కామెంట్ ఇది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? మీ పార్టీ బలంతోనే కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోవచ్చా? ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్? మ్యూట్లో ఉందండి.